జగద్గురు వ్యూవర్స్, ఒకసారి ఆలోచించండి. మన లైఫ్లో కొన్ని ప్రశ్నలు అకస్మాత్తుగా మనసుని కదిలిస్తూ ఉంటాయి కదా. శ్రీ రమణానంద మహర్షి గారికి అలాంటి క్షణం బీటెక్ సెకండ్ ఇయర్లో వచ్చింది. మహర్షి గారు ఏమన్నారో ఒకసారి విందాం. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఒకసారి బస్సులో పోతూ అసలు ఈ మనుషుల మధ్య సంబంధాలు ఏంటి, అసలు రాముడు ధర్మం కోసం సీతను అడుగువారు పంపించాడు, దీన్ని ఆదర్శంగా పెట్టుకుని అతను పంపించాడు. బుద్ధుడు పిల్లవాళ్ళని వదిలేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు, దీన్ని పొందడానికి అతను వెళ్ళాడు. అసలు ఏంటి ఇదంతా అనేటువంటి ప్రశ్నలు జరుగుతూ ఉంది. ఇవి సాధారణ సందేహాలు కావు, లోతైన ఆత్మాన్వేషణ వలన కలిగిన ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు మనలో కలిగాయి అంటే సాధన మొదలైనట్టే అని జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారు చాలా ప్రవచనాలలో చెప్పారు. మరి జగద్గురు వ్యూవర్స్, మీ లైఫ్లో కూడా మీరు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యుంటే వాటిని కామెంట్స్లో షేర్ చేయండి. మీ ప్రశ్నలు లేదా అనుభవాలు చదివి ఇంకొక సాధకుడు తన మార్గాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే ఒక్కరే కాదు, మనమందరం కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్రలో నడుస్తున్నాం. మరి మహర్షి గారికి ఈ ప్రశ్నలకు వచ్చిన సమాధానం ఏమిటి? అది మనం వచ్చే షార్ట్ వీడియోలో తెలుసుకుందాం.